ఐ డ్రీమ్ న్యూస్ మార్నింగ్ డిస్కషన్. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఏం జరగబోతోంది, ఎవరితో పొత్తు పెట్టుకుంటారు, బీజేపీతో ఎవరున్నారు, ఎవరితో బీజేపీ ఉంటోంది, జనసేన టీడీపీ పొత్తు ఖాయమైపోయిందా, ఓట్ల షేరింగు సీట్ల షేరింగు మాత్రమే ఉంటుందా లేకుంటే పవర్ షేరింగ్ కూడా ఉంటుందా, ఎందుకని బీజేపీ జనసేనను వదులుకోలేకపోతోంది, 150 సీట్లు సాధిస్తామని జనసేన అంత ధీమాగా ఎలా చెప్తోంది, ఎవరితో కలిసి జనసేన బరిలోకి దిగుతోంది, నెక్స్ట్ సీఎంగా ఎవరుంటారు అన్నట్టుగా పొత్తులు కూడా మాట్లాడుకున్నారా, అవన్నీ సెటిల్ అయిపోయాయా, దీని గురించే మనం మాట్లాడుకోబోతున్నాం. ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు రఘురామ్ గారు, బీజేపీ జాతీయ నాయకులు. రఘురామ్ గారు నమస్కారం అండి. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నానండి. సో ఎంజాయింగ్ ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్, ఎలక్షన్స్ ని వాటి కోసం వెయిట్ చేస్తున్నారా? సిచ్యువేషన్ ఎట్లుంది? ఎస్ ఎగ్జాక్ట్లీ. ఎనదర్ 2-3 months ఎలక్షన్స్ ఆంధ్రప్రదేశ్ లో రాబోతున్నాయి. దేశవ్యాప్తంగా కూడా పార్లమెంట్ కి ఎన్నికలు రాబోతున్నాయి. సో ఆ వేడి ఆల్రెడీ స్టార్ట్ అయింది దేశవ్యాప్తంగా. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా తెలంగాణ అయిన వెంటనే ఇప్పుడు అందరి చూపు ఆంధ్రప్రదేశ్ మీద ఉంది, ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం. సో ఆంధ్రప్రదేశ్ మీద అందరి చూపు ఉంది. మరి బీజేపీ ఎవరి వైపు చూస్తుంది అంటే? భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో బలమైన శక్తిగా ఎదగడం కోసం ప్రయత్నం చేస్తోంది. అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి ఒక దమ్మున్న నాయకుడు నరేంద్ర మోడీ రూపంలో భారతీయ జనతా పార్టీకి ఒక వరం. అదేవిధంగా అమిత్ షా లాంటి చాణక్యుడు భారతీయ జనతా పార్టీకి వరం. అదేవిధంగా రాష్ట్రంలో ఒక ప్రజాబలం ఉన్నటువంటి, అదేవిధంగా ఒక సీనియర్ పొలిటికల్ రంగాల్లో ఉన్నటువంటి ఒక పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చిన ఎన్టీ రామారావు ఫ్యామిలీ వచ్చినటువంటి పురంధేశ్వర గారు భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ముందుకెళ్తోంది భారతీయ జనతా పార్టీ. పొత్తులు అనేవి ఎన్నికలు ముందు ఇంకా డిసైడ్ అవుతాయి, ఉంటాయా లేదా, ఎలా ఎవరితో ఉంటాము ఏంది అనేది. ప్రస్తుతానికైతే జనసేన మాతోనే ఉందని వాళ్ళు చెప్తున్నారు, మేము చెప్తున్నాం. చూద్దాం వాళ్ళు ఏ విధంగా వాళ్ళు తీసుకున్నా కానీ కేంద్ర నాయకత్వం భారతీయ జనతా పార్టీ ఇది రీజనల్ పార్టీ కాదు. ఒక జనసేన రీజనల్ పార్టీ, తెలుగుదేశం రీజనల్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి రీజనల్ పార్టీ. సో ఆ విధంగా మేము వాళ్ళలాగా రియాక్ట్ కాలేము. ఎందుకంటే వీ హ్యావ్ అవర్ సెంట్రల్ లీడర్షిప్. వాళ్ళు డిసైడ్ చేసి చెప్తారు రోడ్ మ్యాప్ కానీ భారతీయ జనతా పార్టీ ఏ విధంగా ముందుకెళ్ళాలి. అయితే మాకు ఇప్పుడు చెప్పింది ఏంటంటే రాష్ట్రంలో బలమైన శక్తిగా ఎదగడం కోసం ప్రయత్నం చేయాలి. రాబోయేటటువంటి ఎన్నికల్లో మన భారతీయ జనతా పార్టీ బలాన్ని చూపించాలి. ఏ విధంగా అయితే తెలంగాణలో భారతీయ జనతా పార్టీ బలమైనటువంటి శక్తిగా ఎదిగిందో, ఒక ఓట్ షేర్ ని ఏ విధంగా పెంచుకోగలిగిందో, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా చేయాలనే ఉద్దేశంతోనే భారతీయ జనతా పార్టీ ముందుకెళ్తుందండి. సో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ బలమైన శక్తిగా ఎదిగింది అని మీరు అనుకుంటున్నప్పుడు అది జనసేనతో కలిస్తే ఎదిగిందా లేకపోతే ఇండివిజువల్ గానే ఎదగలిగిందంటారా? సో ఇండివిజువల్ గానే ఎదిగిందండి. ఎందుకంటే ఇన్ని రోజులు ఇది ఎలక్షన్ ముందు ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నాడు కాబట్టి జనసేనని అక్కడ చివరిలో పొత్తుకి వచ్చి 8 సీట్లు కంటెస్ట్ చేయడం జరిగింది. వేరేస్ భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా అక్కడ ప్రభుత్వంతో కొట్లాడింది. భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో బలమైన శక్తిగా ఒక నిరూపించుకుంది కూడా ఎన్నికల తర్వాత. సో ఇండిపెండెంట్ గానే బీజేపీకి అది దక్కుతుందండి. సో అలాంటి సమయంలో జనసేనతో ఎందుకు పొత్తు పెట్టుకున్నారు? సో కేంద్రంలో ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నప్పుడు తప్పదండి, పెట్టుకోవాలి. ఎందుకంటే ఎన్డీఏలో ఉన్నారు. పవన్ కళ్యాణ్ స్వయంగా ఎన్డీఏ మీటింగ్ కూడా అటెండ్ అయ్యారు, కేంద్రంలో జరిగినటువంటి ఢిల్లీలో జరిగిన మీటింగ్ కి. సో మీకు మాతో ఉన్నారు కాబట్టి తెలంగాణలో ఆయన ఇండివిజువల్ గా కంటెస్ట్ చేయలేడు కాబట్టి మాతో కంటెస్ట్ చేశారు. ఎస్, ఆంధ్రప్రదేశ్లో కూడా జనసేన ఉంది. కాకపోతే ఇప్పటిదాకా ఓట్లు కాదు సీట్లు అక్కడ ఏమీ రాలేదు, 2 సార్లు ఖాతా కూడా తెరవలేదు. ఎన్డీలో భాగస్వామిగా ఉంది కాబట్టి ఈసారి కూడా జనసేనతో బీజేపీ పొత్తు పెట్టుకుందా ఏపీలో? ఆల్రెడీ ఆయన ఎన్డీఏ భాగస్వామిగా చేరడం నుంచి కలిసే ఉన్నాము, జనసేన బీజేపీ కూడాను. కొన్ని కార్యక్రమాలు కూడా చేస్తున్నాం అండ్ ముందుకు వెళ్తున్నట్టే ఉంది. లెట్ us see, ఎన్నికలు దగ్గరకు వచ్చేటప్పటికి మనకి ఇంకా క్లారిటీ వస్తుంది. ఇప్పుడు మీరు అనుకున్న క్లారిటీ వస్తుంది, మాకైతే క్లారిటీతో ఉన్నాం. బీజేపీ వెరీ క్లారిటీగానే ఉంది. సో మేము అనుకునే క్లారిటీ మాకు ఎప్పుడు వస్తుంది? మాతో పాటుగా అక్కడ ఉన్నటువంటి మీ ఓటర్లకి, మీ క్యాడర్ కూడా క్లారిటీ అనేది కావాలి కదా, అది మిస్ అవుతుంది అనిపించట్లేదా? లేదండి, మాకు క్యాడర్కి వెరీ క్లియర్ ఒక ఇండికేషన్ ఉంది. క్యాడర్ ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు. మీడియా రంగానికి ఖచ్చితంగా కన్ఫ్యూజన్ ఉంటుంది. ఎందుకంటే మేము ఇంకా పూర్తిగా దాన్ని కేంద్ర నాయకత్వంగా డెసిషన్ చెప్పాలి కోసం వెయిట్ చేస్తున్నాం కాబట్టి మీడియాకి ఏదైతే అనుకుంటున్నారో వాళ్ళకి దొరకట్లేదు అనేది ఇవాళ చర్చ. మీరు పెట్టినా ఎవరు పెట్టినా ఇదే చర్చ జరుగుతుంది ఇవాళ. సో పల్స్ ఎందుకు దొరకట్లేదు మరి అసలు?
ఆ మూడు మీది ఎటువైపు ఉంది, మీ ఏ మోడ్లోకి వెళ్తున్నారు అనేది ఎందుకు అర్థం కావట్లేదు? మీరు చూశారు కదా, మధ్యప్రదేశ్ అంత తంపింగ్ మెజార్టీతో గెలిచిన తర్వాత అక్కడ శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు, అనేక మంది సీనియర్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు, అదే సీనియర్ లీడర్లు ఉన్నారు. అయినప్పటికీ ఒక తురుపు ముక్కను పట్టుకొచ్చాం, ఒక మంచి నిబద్ధత కలిగిన నాయకుడిని ప్రొజెక్ట్ చేసి సీఎం గా అతన్ని ప్రమాణ స్వీకారం చేయించాం. అది ఎవరికి ఊహకి అందంది, మీడియాకి కానీ పార్టీలో ఉన్నటువంటి సీనియర్లకు కానీ అనేక మందికి ఊహకు అందది. ముందులో ఊహించుకునేవాళ్ళు పలానా వాళ్ళు అవుతారు. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ అవుతాడనేది, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడని తెలిసిపోయింది. సో రేవంత్ రెడ్డికే ఇచ్చారు. సో ఆ విధంగా రాజకీయం భారతీయ జనతా పార్టీని ఆశించకూడదు. ఎందుకంటే బీజేపీ క్యాడర్ బేస్డ్ పార్టీ, అనేక మంది అంటే చాలా చిన్న కార్యకర్త కూడా ఒక దమ్మున నాయకుడిగానే ఉంటాడు అని నిరూపించడం కోసం రాజస్థాన్ లో కూడా అంతమంది సీనియర్లు ఉన్నా సరే ఫస్ట్ టైం ఎమ్మెల్యేని, ఆయన కూడా సీనియర్ నాయకుడే, కానీ ఎలక్టరల్ పాలిటిక్స్ లో మొదటిసారి వచ్చాడు, మొదటిసారి గెలిచి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించాడు. సో ఇలాంటి ఒక ఊహకి అందనటువంటి రాజకీయం భారతీయ జనతా పార్టీ చేస్తుంది. ప్రజలకి ఏది నచ్చిందో, ప్రజలకు ఏది కావాలో అది బీజేపీ చేస్తుంది, మిగతా నాయకుల్లా కాదు, మిగతా పార్టీలా కాదు. అయితే ఇప్పుడు మీరు చెప్పినటువంటి రాజస్థాన్ కావచ్చు, మధ్యప్రదేశ్ ఎగ్జాంపుల్స్ లో వచ్చినటువంటి తురుపు ముక్కలు అందరూ అక్కడి నుంచి బీజేపీలోంచి ఎదిగిన వాళ్లే, బీజేపీకి చెందినటువంటి ఎమ్మెల్యేనే అక్కడ సీఎం అయ్యారు. అలాంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో ఉందా? ఎస్, ఎందుకు ఉండదండి. అదే చెప్తున్నా మీకు. 4 సీట్లు ఉన్న హర్యానాలో 48 సీట్లు గెలిచి ఒకే దెబ్బకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాం. ఆ రెండోసారి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం హర్యానాలో. ఆ సుపరిపాలన చూపించి 2 సార్లు కంటిన్యూస్ గా గెలిచాం. అదేవిధంగా త్రిపురలో బీజేపీకి ఒకే ఎమ్మెల్యే ఉండే. అలాంటిది నేను చాలా డిబేట్లలో కూడా చెప్పున్నా. అప్పుడు ఎలక్షన్ త్రిపుర ఫస్ట్ టైం 6 సంవత్సరాల క్రితం త్రిపుర ఎన్నికలు జరిగే ముందు నేను తెలకపల్లి రవి గారు లాంటి సీనియర్ కమ్యూనిస్ట్ భావజాలం ఉన్న వ్యక్తులు కూడా ఉన్నప్పుడు నేను బీజేపీ త్రిపురలో ఫామ్ చేస్తుంది ప్రభుత్వం అని చెప్తే నవ్వారు. నేను చెప్పే ఎలక్షన్ అయిన తర్వాత నవ్వుదురు గాని సార్ అని చెప్తే అదే జరిగింది. త్రిపురలో ప్రభుత్వం ఏర్పాటు చేసాం. అదే విధంగా త్రిపురలో 5 సంవత్సరాల పరిపాలన చూసిన తర్వాత మళ్ళీ ఓటు వేయమని, పరిపాలన చూసి ఓటు వేయింది అని అడిగితే రెండోసారి త్రిపురలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం మొన్న ఈ మధ్యన జరిగిన త్రిపుర ఎన్నికల్లో కలిగించారు. సో అంచేత బీజేపీ వెరీ క్లారిటీగా ఉంది, సమర్థ నాయకత్వం ఉంది, దమ్మున నాయకత్వం ఉంది. అండ్ ప్రభుత్వము అనేక సంక్షేమ పథకాలతో పాటుగా అభివృద్ధి ఎజెండాని ఆంధ్రప్రదేశ్ ఇంప్లిమెంట్ చేస్తుంది. ప్రతిపక్షాలు ఏం మాట్లాడినా బీజేపీ గురించి ఆఖరికి ప్రజల సంక్షేమమే నరేంద్ర మోడీ ఒక లక్ష్యంగా, ఎజెండాగా పనిచేస్తున్నారు. సో ఇప్పుడు మీరు చెప్పిన అన్ని ఎగ్జాంపుల్స్లో బీజేపీ ఒంటరిగానే బరిలోకి దిగింది. బీజేపీ తనంతట తానుగానే ఒక సీఎం అభ్యర్థిని ప్రకటించుకొని అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసుకునే పరిస్థితి అనేది అక్కడ ఉంది. ఆంధ్రప్రదేశ్లో కూడా అలాంటి పరిస్థితి ఉంటుందా, వితౌట్ హ్యావింగ్ ఎనీ పొత్తు? అంటే ప్రస్తుతానికి పొత్తుతో ఉన్నాము. భారతీయ జనతా పార్టీ అదే చెప్తున్నా మీకు, రాష్ట్రంలో ఒక బలమైనటువంటి శక్తిగా ఎదిగింది. ఇంకా రాబోయే 2-3 నెలల్లో జరిగే ఎన్నికల్లో అది నిరూపణ అవుతుంది. ఎందుకంటే మా యొక్క అభివృద్ధే మమ్మల్ని గెలిపిస్తుంది. రాష్ట్రంలో బీజేపీ చేసిన, కేంద్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏదైతే ఉందో అదే మాకు ఓటు బ్యాంక్ గా మారుతుంది, అదే మమ్మల్ని గెలిపిస్తుందని చాలా విశ్వాసంతో ఉన్నామండి. సో మీరేమో పొత్తులో ఉన్నాము, జనసేన మీతోనే ఉంది, ఎందుకంటే ఎన్డీఏలో భాగస్వామి అని చెప్తున్నప్పటికీ కూడా ఈ మధ్య కాలంలో జరుగుతున్న మీటింగులు కావచ్చు, ఆ సుదీర్ఘంగా సాగుతున్న భేటీల్లో టీడీపీ జనసేన పొత్తు ఉన్నట్టే కనిపిస్తోంది కదా, అక్కడెక్కడ బీజేపీ ప్రస్తావన రావట్లేదు. అది చెప్పాక ఇందాక మీకు, రీజనల్ పార్టీలు దే కెన్ టేక్ ఎనీ డెసిషన్స్ ఆన్ దేర్ ఓన్. వాళ్ళే నాయకులు కాబట్టి వాళ్ళు ఏదైనా, తెలుగుదేశం వాళ్ళు సొంత చంద్రబాబు నాయుడు గారు ఏ డెసిషన్ తీసుకున్నా ఆయన ఇష్టం, ఆయన పార్టీ. అదేవిధంగా రీజనల్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఏం డెసిషన్ తీసుకున్నా ఆయన ఇష్టం, ఆయన పార్టీ. ఆ విధమైనటువంటి సమయంలో మేమైతే వేచి చూసే ధోరణే అవలంబిస్తాము. వి విల్ వెయిట్ అండ్ వాచ్. And we have our own plan. We have our own agenda. We have our own election strategy. So మీకంటూ ఒక ప్లాన్ ఉన్నప్పటికీ కూడా జనసేన టీడీపీఏ బలంగా ముందుకెళ్లాలనే ప్లాన్ తో ఉన్నట్టున్నారు. ఉమ్మడి కార్యాచరణ, ఉమ్మడి మేనిఫెస్టో, భవిష్యత్తు ప్రణాళికలు, వీటన్నిటి కోసం నిన్న రాత్రి కూడా భేటీ అయ్యారు కదా ఇద్దరు అధినేతలు. అందుకనే దీనికి మీరు ఏదైతే ఆశిస్తున్నారో సమాధానం, దాన్ని ఖచ్చితంగా త్వరలో మీకు వస్తుంది, ఇప్పుడు రాదు.
అయితే మీరు ఇప్పుడు ఒక మాట అన్నారు, సరైన సమయంలో తీసుకుంటాము, దానికి కొంచెం టైం ఉంటుంది, వేచి చూసే ధోరణి అనుకున్నప్పుడు కార్యకర్తల్లో ఒక రకమైనటువంటి అసహనం అనేది రాదంటారా? తెలంగాణలో ఈ పరిస్థితి చూసాం మనం. లేదు, ఇక్కడ మీకు గమనించాల్సింది ఏంటంటే ఒక సుశిక్షితులైనటువంటి నిబద్ధతతో కూడినటువంటి క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తలు భారతీయ జనతా పార్టీలో ఉన్నారు, నాయకులు కార్యకర్తలు. సో మిగతా పార్టీల్లో అసహనము, ఏంటిది మీరు చెప్పినటువంటి అదే కన్ఫ్యూజన్, ఇవన్నీ ఉంటాయి. మాకు ఉండదండి. మా కార్యకర్తలకి వెరీ క్లియర్ మెసేజ్ ఉంది. దే విల్ ఫాలో ది ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ది హైకమాండ్. సో ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ నడ్డాతో కానీ మోదీతో కానీ భేటీ అయినటువంటి సందర్భాలు అసలు కనిపించలేదు కదా, ఎక్కువగా చంద్రబాబు నాయుడుతో భేటీ అయినంతగా. ఈ నేషనల్ పార్టీలో ఇప్పుడు గత 2 నెలలుగా 3 నెలలుగా మేము ఎన్నికల్లో బిజీగా ఉన్నారు. మన నడ్డా గారు కానీ అమిత్ షా గారు కానీ నరేంద్ర మోడీ గారిని మనం షేర్ చేసుకున్నాడుగా. మన పవన్ కళ్యాణ్ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి హైదరాబాద్ ఎన్నికల్లో డయాస్ షేర్ చేసుకున్నారు, మాట్లాడుకున్నారు. సో అంచేత దాని మీద అతను కలిశాడా లేదా, ఎన్నిసార్లు కలిశాడు, ఇలాంటివి అవసరం ఉండదండి. ఎందుకంటే జాతీయ పార్టీ భారతీయ జనతా పార్టీ ఈ దేశంలోనే ప్రపంచంలోనే అతిపెద్ద సంఖ్యాబలం ఉన్నటువంటి, అంటే మెంబర్షిప్ ఉన్నటువంటి పార్టీ బీజేపీ. అంచేత క్రమశిక్షణ కూడా చూసారుగా. ఒక ఎమ్మెల్యేని ఎవరికి దమ్ముంటుందని చెప్పండి. ఫస్ట్ టైం ఎమ్మెల్యేని ముఖ్యమంత్రిని చేసే కెపాసిటీ ఏ పార్టీ కన్నా ఈ దేశంలో ఉంటుందండి? యాక్సెప్ట్ చేస్తారా కార్యకర్తలు? ఆ నాయకులు యాక్సెప్ట్ చేస్తారండి? దిగ్గజాలు, సీనియర్లు, 8 సార్లు గెలిచినాడు, 7 సార్లు గెలిచినాడు, ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు ఎంతమంది ఉండగా వాళ్ళు కాదని ఒక కార్యకర్తని, చిన్న కార్యకర్తని తీసుకొచ్చి సీఎం చేసే దమ్ము ఎవరుకుంటే చెప్పండి. అది బీజేపీకి ఉంటుంది. అది కార్యకర్త దగ్గర నుంచి నాయకులు కూడా యాక్సెప్ట్ చేసేటటువంటి పార్టీ బీజేపీ. అంచేత ద పార్టీ విత్ డిఫరెన్స్ అంటాం మేము. మిగతా పార్టీలకి మాకు అసలు ఎలాంటి పోలిక ఉండదు. వాళ్ళ అవినీతితో వాళ్ళు చేసే అవినీతిని ఏ రోజు కూడా భారతీయ జనతా పార్టీ ఎన్ని ప్రభుత్వాలు ఎవరు కూడా టార్గెట్ చేసి ఈ ప్రభుత్వం ఈ అవినీతికి పాల్పడింది అని చెప్పలేకపోయారు. వాళ్ళ నరేంద్ర మోడీ 9.5 సంవత్సరాల పరిపాలనలో ఇక్కడ ఈ రూపాయి తిన్నాడు అని ఎవడన్నా అంటాడండి? ఆ అవకాశమే భారతీయ జనతా పార్టీ సుపరిపాలనలోనే ప్రజలకి చాలా తెల్లంగా పరిపాలన చేస్తుంది అనేది కనపడుతుందండి. సో ఆయన తిన్నాడని చెప్పకపోయినప్పటికీ ఆయనకు ఉన్నటువంటి ఫ్రెండ్స్ అదానీ, అంబానీలు వాళ్ళకి కావలసినవన్నీ సమకూర్చి పెడుతున్నారు. వాళ్ళు అత్యధిక ధనవంతులు అవడానికి ఇండైరెక్ట్ గా కూడా కృషి చేస్తున్నారు అనేది ఉంది కదా. అది అపోహ అండ్ ప్రతిపక్షాలు మాట్లాడే మాటలు. కానీ అలా అయితే మరి 3 రాష్ట్రాల్లో అద్భుతమైన మెజారిటీ ప్రజలు ఎందుకు ఇస్తారండి? అది నిజమైతే కదా. వెరీ సింపుల్. ప్రజలు ఇలాంటి యొక్క ఆరోపణలని, ఇలాంటి యొక్క ప్రతిపక్షాల కుట్రలని తిప్పికొట్టేశారు, చాలా క్లియర్ గా తిప్పికొట్టారు. సో మనం చెప్పడం వేరు. మనం ఏదో పార్టీ తరపున మాట్లాడతాము, ప్రభుత్వం తరపున మాట్లాడతాము అని అనుకోవచ్చు, అది అధికారంలో ఉన్న పార్టీగా. బట్ ప్రజలు తీర్పు ఇచ్చిన తర్వాత ఇంకా అలాంటి ఎవరైనా మాట్లాడితే అది వాళ్ళకే నష్టం అండి, ఆ పార్టీకే నష్టం. సో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఈ రాష్ట్రాల్లో గతంలో బీజేపీ అధికారంలో ఉంది. అక్కడి నుంచి స్ట్రాంగ్ హోల్డ్, ఒక బేస్ అనేది ఉంది. ఎమ్మెల్యేలు, ఎంపీల సంఖ్య కూడా చాలా ఎక్కువ ఉంది బీజేపీకి. ఆంధ్రప్రదేశ్లో అలాంటి పరిస్థితి అసలు లేదు కదా. ఇప్పటిదాకా 2 దఫాలుగా ఎన్నికలు జరిగాయి, ఇప్పుడు 3వసారి ఎన్నికలకు వెళ్తున్నాము. ఆ టైంలోనే ఇప్పుడు ఓట్లు ఎన్నున్నాయి, సీట్లు ఎన్నున్నాయి, ఎంతమంది అక్కడ ప్రామినెంట్ లీడర్స్ ఉన్నారు అనేది కొంచెం క్వశ్చన్ మార్క్ కనిపించట్లేదా లీడర్లకి, క్యాడర్కి? దానికి మీకు సమాధానం చెప్తానండి. 1998లో భారతీయ జనతా పార్టీ 18% ఓటు బ్యాంక్ తీసుకుని ఈ రాష్ట్రంలో 4 ఎంపీ సీట్లు, ఉమ్మడి రాష్ట్రంలో 4 ఎంపీ సీట్లు గెలిచింది. ఆంధ్రప్రదేశ్లో 2 ఎంపీ సీట్లు గెలిచింది. సో అంచేత మీకు 18% ఉన్న భారతీయ జనతా పార్టీ దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు బీజేపీకి ఓటేశారు. ఒకటి ఏది మీకు 2-3 సంవత్సరాలనే 3 ప్రధానమంత్రి మారిన తర్వాత వాజ్పేయి దేశానికి అవసరం అని చెప్పి గోదావరి జిల్లాలో మళ్ళీ 1998 అయిన తర్వాత 2014లో మళ్ళీ దేశానికి నరేంద్ర మోడీ అవసరము, తెలుగుదేశం కలిసి వచ్చి ఆ పార్టీ నెగ్గింది. లేకపోతే ఆ పార్టీ ఆ రోజే ఓడిపోవాల్సిన పరిస్థితి మోడీ వల్ల ఆ పార్టీ అయితే
రఘురామ్ గారు, ఇక్కడ ఇంకో కీలకమైనటువంటి ప్రశ్న వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లోనే జనసేన వైపు చూడడం అనేది ఎంతవరకు అవసరము అనేటువంటి ప్రశ్న. ఎందుకంటే జనసేన ఇప్పటికీ టీడీపీతోనే భేటీ అవుతోంది, దానికి సంబంధించే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తోంది జనసేన కూడా. అదే అంటానండి, వాళ్ళ పార్టీ వాళ్ళు ఏదైనా భవిష్యత్ కార్యక్రమం ఇంకోటి వాళ్ళు చేసుకోవచ్చు, తప్పేం లేదు, వాళ్ళ పార్టీ కాబట్టి. యాజ్ పర్ అవర్ దిస్ థింగ్ ఏంటంటే, నేను ఇందాక చెప్పినట్టుగా బీజేపీ ఎంత స్ట్రాంగ్ గా ఉందో, ప్రజలు బీజేపీతో ఎలారో అని చెప్పడానికి ఇంక మూడోది మీకు చెప్పబోయేది ఏంటంటే, 98 చెప్పాను, 2014 చెప్పాను, ఇప్పుడు 2024 మాట్లాడుకుంటే వెరీ క్లియర్ గా 5 సంవత్సరాలు తెలుగుదేశానికి అధికారం ఇచ్చారు, ఇంకా 5 సంవత్సరాలు చూశారు. ఇద్దరు రాష్ట్రాన్ని ఎక్కడ ఉంచారో అలా ఉంచారు. కానీ మీకు చిన్న ఎగ్జాంపుల్స్ అండి, ఇవాళ రాష్ట్ర హైవేలు చూడండి, నేషనల్ హైవేలు చూడండి, రాష్ట్ర రోడ్లు చూడండి, నేషనల్ హైవేలు చూడండి, ఏ విధంగా మనకి కనబడుతున్నాయో, నేషనల్ హైవేస్ ఎంత అద్భుతంగా మనం ప్రయాణిస్తే ఉందో, అదే విధంగా రాష్ట్ర రోడ్లు పరిస్థితి ఎలా ఉందో పరిపాలన అలా ఉంది, కేంద్ర ప్రభుత్వ పరిపాలన అలా ఉంది. ఇంకొకటి నిడదవోలు అనే ఒక ఊరు ఉందండి, ఒక పట్టణం ఉంది, నిడదవోలు పట్టణంలో రైల్వే మీద రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కట్టాలి కదా. ఆ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కట్టే ఒక 3-4 సంవత్సరాల క్రితమే రైల్వేకి సంబంధించిన వర్క్ రైల్వే బ్రిడ్జ్ కట్టేసింది, రైల్వే సెంట్రల్ గవర్నమెంట్ కట్టేసింది. రాష్ట్ర ప్రభుత్వం అటు ఇటు కూడా దింపాలి, ఆ రోడ్డు వేయాలి. గత 5 సంవత్సరాల నుంచి అధోగతి లేకుండా ఆ రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన అలా ఉందన్నమాట. తెలుగుదేశం ఉండొచ్చు, జగన్మోహన్ రెడ్డి ఉండొచ్చు. సో అంచేత బీజేపీ కేంద్ర ప్రభుత్వ పరిపాలన ప్రజలకు అర్థమైంది, మోడీ మీద ఇంకా విశ్వాసం పెరిగింది, రోజు రోజుకి పెరుగుతుంది. కాబట్టి మాకు చాలా ఈజీగానే ఎన్నికల్లో గెలిచే అవకాశము 24లో ఉంది, 2 నెలల్లో ఉంది. సో రఘురామ్ గారు, ఇక్కడే ఇంకా కీలకమైనటువంటి అంశం ఒకటి ఉంది, ప్రత్యేక హోదాకి సంబంధించి. ఆంధ్రప్రదేశ్లో విభజన హామీల అమలు ఇంకా జరగలేదని ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నారు. ఇప్పటికి 10 ఏళ్లు కూడా గడిచిపోతున్నాయి, విభజన హామీల అమలు జరగలేదు ఇంకా. అప్పుడే బీజేపీ మీద ఎలా నమ్మకం పెరుగుతుంది? విభజన హామీలు ఆల్మోస్ట్ 90% వరకు కేంద్ర ప్రభుత్వము తీర్చేసింది. ఇంకా ఉన్న 10-15% ఇరు రాష్ట్రాలు కూర్చొని మాట్లాడుకోవాలని చెప్పి రీసెంట్ గా కూడా లాస్ట్ ఒక 8-9 డేస్ బ్యాక్ కూడా కేంద్ర ప్రభుత్వం మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ లో అధికారుల్ని ఇరు రాష్ట్ర ప్రభుత్వాల అధికారులను కూర్చోబెట్టి మాట్లాడడం కూడా జరిగింది. వాళ్ళు చిన్న ఉన్నాయి, వాళ్ళు అడ్జస్ట్ చేసుకుంటారు. అంచేత ప్రత్యేక హోదాని కానీ ఇంకోటి, ఇప్పుడు మీకు ఓన్లీ కేంద్ర ప్రభుత్వం చేసే అభివృద్ధి కనబడుతుంది, కానీ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వాలు తెలుగుదేశం కానీ జగన్మోహన్ రెడ్డి కానీ అభివృద్ధి ఏం లేదు, ఓన్లీ సంక్షేమ పథకాలు వాళ్ళు చేస్తున్నారు, అది కూడా కేంద్రం నిధులిస్తే వాళ్ళు చేస్తున్నారు అంతే. సో అది ప్రజలకు అర్థమైంది. ఎందుకంటే నేషనల్ హైవే చూడండి, రాష్ట్ర రోడ్లు చూడండి, అది అర్థమైపోతుంది చేస్తుంది. రాష్ట్రం అధోగతి పాలు, రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన అధోగతి పాలు అనేది ప్రజలు అర్థమైంది. ఒక బంపింగ్ మెజారిటీ తోటి బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో మంచి స్థానాలను గెలవబోతోంది. సో ఈసారి ఇప్పుడు పొత్తు అనేది జనసేన బీజేపీ ఇంక్లూడింగ్ టీడీపీ ఉంటుందా, లేకపోతే ఓన్లీ జనసేన బీజేపీయే ఉంటుందా? రఘురామ్ గారు, మీకు క్లారిటీ త్వరలో వస్తుందండి. యూ విల్ గెట్ ఎ క్లారిటీ వెరీ సూన్. త్వరలోనే మీకు క్లారిటీ వస్తుంది. సో త్వరలోనే క్లారిటీ వస్తుంది అంటే నిన్న జరిగిన భేటీలో ఆ ప్రస్తావన కూడా ఏమైనా వచ్చిందా బీజేపీ గురించి? వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారో మాకు తెలియదండి. వాళ్ళిద్దరు మాట్లాడుతున్నారు కదా, తెలుగుదేశం సేన మేము లేము మధ్యలో కదా అక్కడ ఆ మీటింగ్ లో, అనేది తెలియదు మాకు. ఓకే, సో పవన్ కళ్యాణ్ ఏమన్నా మీ వైపున కూడా మాట్లాడారా? తెలియదండి ఏం మాట్లాడుకున్నారు అనేది, వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ కాబట్టి we will wait. ఓకే, సో మీరు మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. సినిమా మీకు సినిమా పోస్టర్ చూసారండి. ఓకే, సినిమా పోస్టర్ టీజర్ రిలీజ్ చేస్తారండి. సినిమా స్టోరీ అంతా చెప్తారు. సో పోస్టర్ పలానా తారీఖున డేటు, సినిమా రిలీజు, ఇదిగో టీజర్, ఇదిగో పాట అనే చెప్తారు.
అయితే ఇక్కడ రెండు అంశాలు రఘురామ్ గారు రిలీజ్ ఆఫ్ ది మూవీ అలాగని. అయ్యా, పోస్టర్ లో అక్కడ ఎవరున్నారు, ప్రధాన పాత్రధారులు ఎవరు కీ రోల్ ప్లే చేయబోతున్నారు అనేది ఒక క్లారిటీ ఉంటుంది. సెకండ్ క్లారిటీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది కూడా ఉంటుంది కదా. అవునండి, అందుకనేగా కొంతమంది ఇప్పుడు కొన్ని మూవీస్ ఎవరు మెయిన్ విలనో దాని పోస్టర్ లో ఉండదండి. హీరో మాత్రం ఉంటాడు, హీరోయిన్ కూడా ఒక్కొక్కసారి ఉండదు. అంచేత పోస్టర్ చూసి అంత అర్థం కాదు కాబట్టి ఇది కూడా అంతేనండి. సో వెయిట్ ఎలక్షన్ డేట్ అయితే రిలీజింగ్ డేట్. సో అంచేత వెయిట్ ఫర్ ది ఫర్దర్ డేట్ అంతే. హీరో ఎవరండి? క్లారిటీ ఫుల్ ఉందండి. హీరో ఎవరు? ఫుల్ క్లారిటీ. బీజేపీనే హీరో. ఓకే, బీజేపీనే హీరో. ఓకే, సో ఇప్పుడు రిలీజింగ్ డేట్ అనేది ఎప్పుడు ఉండబోతోందండి? హీరో ఎస్, ఎలక్షన్ డేట్ రిలీజింగ్ డేట్ అండి. అది ఎప్పుడుంది యాక్చువల్ గా? సో ఫిబ్రవరిలో ఉంటుందా, మార్చ్ ఆర్ ఏప్రిల్? ఎలక్షన్ డేట్ కి అది త్వరలో అన్నాను, అందుకనే త్వరలో రిలీజ్ అంటారు చూసారా. డేట్ చెప్పరు కొన్ని సినిమాలు, త్వరలో రిలీజ్ అంటారు. మనం ఊహించుకోవడం ఏ నెలలో పండుగ ఉందా, ఎదురుగుండా ఏం వస్తుంది, దీపావళికి సంక్రాంతిగా చూసారు చెప్తారు కదా, త్వరలో రిలీజ్ అని పెడతారన్నమాట. అలాగే ఇది కూడా వీ హ్యావ్ టు త్వరలో క్లారిటీ. సో అన్నిటి కోసం మేము ఎదురు చూడాలి. బట్ కార్యకర్తలకి, మీ క్యాడర్కి, అక్కడ ఉన్నటువంటి లీడర్కి, ఇంక్లూడింగ్ బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలికి కూడా క్లారిటీ ఉందా? పిచ్చ క్లారిటీ బీజేపీ క్లారిటీతో ఉందండి. ఓకే, మేము ఇప్పుడు సినిమా తీసేవాళ్ళకి క్లారిటీ ఉండదా అండి? డైరెక్టర్ కి, ప్రొడ్యూసర్ కి సినిమా స్టోరీ తెలుస్తుంది, సినిమాలో ఏం జరుగుతుందో తెలుస్తుంది, ఎవరు హీరో ఎవరు విలన్ మొత్తం తెలుస్తుంది, క్యారెక్టర్లను తెలుస్తుంది. మేము చెప్పం కదా బయటికి, చెప్పేస్తే సినిమా అయిపోదు కదండి. సినిమా థియేటర్ ఎందుకు వస్తారు? అలాగే ఎన్నికలకి టైం ఉంది కాబట్టి ఖచ్చితంగా క్లారిటీ త్వరలో వస్తుంది ఇప్పుడు ఇది అనేది. దెన్ సో ఇప్పుడు సినిమా రిలీజ్ అయిన తర్వాత రెస్పాన్స్ సో రిలీజ్ అయిన తర్వాత రెస్పాన్స్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? రిసీవింగ్ అనేది ప్రాపర్ గా ఉంటుందా? ఎందుకంటే ఇన్ని సస్పెన్స్లు పెడుతున్నారు, ఎక్కడ క్లారిటీ అనేది లేకుండా వస్తుంది అంటే. డెఫినెట్ గా బీజేపీ ఎక్కడైనా స్ట్రాటజీ చేస్తే సక్సెస్ అని అన్ని చోట్ల కూడా, ఈవెన్ తెలంగాణ కూడా బీజేపీ సక్సెస్. 20 చోట్ల 20 కాన్స్టిట్యున్సీస్ లో సెకండ్ ప్లేస్ లో వచ్చాం అంటే ఎలా మట్టి కనిపించామని చూడండి. మేము గెలవకపోవచ్చు, 8 సీట్లే గెలవచ్చు, కానీ 20 చోట్ల సెకండ్ పొజిషన్స్ లో చాలా తక్కువ ఓట్లతో ఓడిపోయినవి. ఆ విధంగా బీజేపీ ఒక ప్రభావాన్ని, ఒక శక్తివంతమైన ప్రభావాన్ని చూపించింది తెలంగాణలో. అయితే రఘురామ్ గారు చూస్తారు అది కూడా. రఘురామ్ గారు, తెలంగాణకి సంబంధించి 2014లో 5 సీట్లు వచ్చాయి, 2018లో బై ఎలక్షన్తో కలిపి 3 వచ్చాయి, ఈసారి 5+3 8 అయ్యాయి. బట్ 14లో 19లో ఆంధ్రప్రదేశ్లో ఇప్పటిదాకా బీజేపీకి రాలేదు, జనసేనకు కూడా రాలేదు, అక్కడ కాంగ్రెస్ కూడా ఇప్పటికీ ఖాతా తెరియలేదు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు 2024లో ఎన్నికల్లో ఎలా ఖాతా తెరుస్తారని మీరు అనుకుంటున్నారు? చూడండి, 1 సీటు నుంచి 2 నుంచి చెప్పారు మీరు 8 వచ్చాయని. 4 ఎంపీలు, 1 నుంచి 4 ఎంపీలు గెలిచాం. ఇప్పుడు 4 నుంచి 8 ఎమ్మెల్యేలు వచ్చాం కదండి. ఈ 9 కావచ్చు, ఎంపీ 10 కావచ్చు. సో ఎంపీ అక్కడ గెలవబోతున్నాం, సంఖ్య ఆంధ్రప్రదేశ్ కూడా ఎంపీలు గెలవబోతున్నాం. గతంలో 2 గెలిచాము, ఇప్పుడు 4 గెలుస్తామా 6 గెలుస్తామని వెయిట్ చేయాలి. సో మీరనే పొత్తు అసెంబ్లీకి ఉంటుందా, పార్లమెంట్కి ఉంటుందా? ఖచ్చితంగా ఈ సినిమాలో విలన్ ఎవరండి, లేదా సినిమాలో హీరోయిన్ ఎవరండి, ఈ సినిమాలో చివరి సస్పెన్స్ ఏంటండి అని ఇప్పుడు చెప్పేస్తే ఎలా అండి? ఓకే, వెయిట్ చేద్దాం అంటే అందుకనే. ఎస్ అండి రఘురామ్ గారు, విల్ మీట్ వన్స్ అగైన్. మాకు సినిమా అనౌన్స్మెంట్ తర్వాత అందులో ఎవరెవరు ఉంటారు, ప్రధాన పాత్రధారులు ఎవరు, సూత్రధారులు ఎవరు, హీరో హీరోయిన్లు, దీంతో పాటుగా విలన్ల గురించి కూడా మనం మాట్లాడుకోవాలి కాబట్టి వీటన్నిటి గురించి మళ్ళీ మనం మాట్లాడుకుందామండి రఘురామ్ గారు. డెఫినెట్ గా
డెఫినెట్ గా థ్యాంక్ యూ. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది బీజేపీ జాతీయ నాయకులు రఘురామ్ గారి దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఒక క్లారిటీ. ఆయనైతే క్లారిటీ ఉందని చెప్తున్నారు, బట్ కన్ఫ్యూజన్ మాత్రం ఇప్పటికీ అలాగే కంటిన్యూ అవుతోంది. ఆ కన్ఫ్యూజన్కి ఎప్పుడు తెరదించుతారు, ఒక క్లారిటీగా తెర మీదకి ఎప్పుడు వస్తారు అనేది వి నీడ్ టు వెయిట్ అండ్ వాచ్. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి పొత్తులపై క్లారిటీ వచ్చిందా లేదా? నిన్న రాత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు భేటీ అయింది. అందులో కూలంకుషంగా చర్చించుకున్నాం. కీలకమైనటువంటి అంశాలకు సంబంధించి ఒక చర్చ జరిగింది. మేనిఫెస్టోతో పాటుగా భవిష్యత్ కార్యాచరణ, వీటన్నిటికీ సంబంధించి చర్చించుకున్నాం. అయితే ఇంకా కీలకమైన అంశాలు మరికొన్ని ఉన్నాయి, వాటి గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది అంటున్నారు. అయితే బీజేపీ మాత్రం ఇంకా జనసేనను వదిలే పరిస్థితి లేదు. జనసేన వైపు బీజేపీ చూస్తోంది, బీజేపీ మాత్రం టీడీపీ వైపు చూస్తోంది. ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో స్ట్రాటజీలు ఎలా ఉంటాయి, పొలిటికల్ ఈక్వేషన్స్ ఎలా ఉండబోతున్నాయి, ఎన్నికలను ఎవరు ఎలా ఫేస్ చేయబోతున్నారు? ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు ఎక్స్ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ నుంచి ఎస్వి మోహన్ రెడ్డి గారు. మోహన్ రెడ్డి గారు నమస్కారం అండి. కాదమ్మా, ఎక్స్ గ్రంథాలయ సంస్థ చైర్మన్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను కరెక్ట్ చేసుకుంటాను. ఎక్స్ గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎస్వి మోహన్ రెడ్డి గారు ఉన్నారు. మోహన్ రెడ్డి గారు నమస్తే అండి. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి కీలకమైనటువంటి భేటీ జరిగింది అని జనసేన టీడీపీ అనౌన్స్ చేసింది. ఎలా చూస్తున్నారు మీరు? మేమైతే వాళ్ళ పొత్తుల గురించి కానీ ఆ పార్టీల గురించి కానీ పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఏం మాట్లాడతారో వాళ్ళు లెక్కలో తీసుకునే పరిస్థితిలో ఆ మంచి నడవడిక కనపడలేదని మేము అనుకుంటున్నాం. ఈ రోజు నేను పోటీ చేస్తానంటాడు, నాకు అవకాశం ఇచ్చే సీఎం అంటాడు. ఎవరన్నా మీరు ఆ పార్టీతో ఎట్లా పొత్తుకు పెట్టుకున్నారు, ఆ పార్టీకి మనకు సరిపోదు కదా, ఆ పార్టీ సక్రమంగా నమ్మించి మోసం చేస్తుంది కదా, ఈ విధమైనటువంటి పార్టీతో మీరు ఎట్లా పొత్తు పెట్టుకున్నారు అని ఉన్నది ఉన్నట్టు ఎవరన్నా మాట్లాడితే మీరు ఆ విధంగా మాట్లాడేటుకుంటే మీరు పార్టీ నుండి వెళ్ళిపోండి, మీరు పార్టీలో నాకు పోవట్లని నేను అనుకుంటాను, ఆ విధమైనటువంటి కార్యకర్తలు ఎవరైనా ఉంటే వెళ్ళిపోండి అనే పరిస్థితి తీసుకొచ్చారంటే ఆయన నమ్మి ఆయన అభిమానించి ఆయన కోసం పార్టీలో పనిచేసిన వాళ్ళు చాలా మంది ఉండొచ్చు. ఆ పార్టీని నమ్మి వచ్చినటువంటి వ్యక్తులను పట్టుకొని మీరు కోవట్లు, మీరు అది ఇది అనే విధంగా మాట్లాడుతున్నా అంటే ఆయన ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది అనడానికి ఒక నిదర్శనంగా చెప్తున్నాం. అదే విధంగా తెలుగుదేశం పార్టీ అయితే తెలంగాణలో పోటీ చేయలేదు, ఈయనపై తెలంగాణలో బీజేపీ తరఫున పోటీ చేసినారు. బీజేపీ వాళ్ళు ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు తెలుగుదేశం మాకు అవసరం లేదంటున్నారు. మరి వీళ్ళైతే ఇద్దరిని కలుపుకొని అక్కడ పోటీ చేయాలంటున్నారు. తెలంగాణలో చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీకి మేలు చేయాలనే ఉద్దేశంలో భాగంగా అక్కడ పోటీ చేయకుండా పెట్టాడు. అక్కడ ఆ టైప్ జరిగితే ఇక్కడ ఈ విధంగా మళ్ళీ ఇక్కడ వీళ్ళతో కలిసి మనం పనిచేయాలనే ఆలోచనలో ముందుకెళ్తున్నారంటే వీళ్ళ గురించి ఆలోచన చేయాల్సిన దానికి ఆలోచన చేయాలనే దానికి ముఖ్యమైనటువంటి పాయింట్లు దొరకడం లేదు. కాబట్టి వాళ్ళ గురించి పెద్ద ఆలోచించడం లేదని నేను అనుకుంటా మా పార్టీ తరఫున. ఓకే, సో పొత్తుల పైన ఒక క్లారిటీ అయితే వచ్చింది, అస్సలే కన్ఫ్యూజన్ లేదు అని ఇంతకుముందు మాట్లాడినటువంటి రఘురామ్ గారు చెప్తున్నారు, బీజేపీ జాతీయ నాయకులు. వాళ్ళు క్లారిటీ ఇవ్వడానికి ఇప్పుడు బీజేపీ వాళ్ళు మాకు జనసేనతో మేము కలిసి ఉన్నాం అంటున్నారు. బీజేపీ వాళ్ళ పరిస్థితి ఏమంటే పాపం ఆంధ్రప్రదేశ్ లో ఏదైనా మీటింగ్లు పెట్టి సక్సెస్ చేసుకోవాలంటే వాళ్ళకి జనాలు రావాలంటే పవన్ కళ్యాణ్ ఒక సినిమా యాక్టర్ గా అతనికి ఉన్నటువంటి క్రేజ్ ని బట్టి దాన్ని పెట్టుకుంటే ఆ జనాలు వస్తారు. ఆ జనాలు వచ్చినప్పుడు ఆ మీటింగ్ మనం సక్సెస్ చేసుకుంటే మైలేజ్ వస్తుంది. ఆ మైలేజ్ ద్వారా మనం లబ్ధి పొందాలనే ఉద్దేశంలో భాగంగా వాళ్ళు ఆ విధమైనటువంటి తాపత్రయం చేస్తున్నారు. ఆ తాపత్రయం తెలంగాణలో జరిగినటువంటి ఎన్నికల్లో తెలంగాణలో పవన్ కళ్యాణ్ గారికి వచ్చిన ఓటు శాతం చూసిన తర్వాత బీజేపీలు కూడా ఇప్పుడు అప్పుడంతా పూసుకొని ఎగరడం లేదు ఎవరితో పవన్ కళ్యాణ్ తో ఉండాలనేది. కాకపోతే ఏమంటే మన పార్టీకి అక్కడ ఉనికి లేదు కాబట్టి ఆ ఉనికిని కాపాడుకోవాలంటే ఏదో ఒక బలమైనటువంటి పార్టీని లేక జనంలో సంబంధాలు ఉన్నటువంటి పార్టీని కలుపుకొని పోవాలనే ఆలోచనలో బీజేపీలు ఉన్నారు తప్ప బీజేపీలు ఇక్కడ మనం పెద్దగా మైలేజ్ పెంచుకుంటాము, మనకు సీట్లు వచ్చాయి ఓట్లు వచ్చాయనే ఆలోచన లేదనేది నా అభిప్రాయం. సో మీటింగ్లు పెడితే కార్యకర్తలు వస్తారు, మీటింగ్లు పెడితే బహిరంగ సభలో జనాలు కనిపిస్తారు అనుకుంటే అక్కడ ఓట్ల సంఖ్య ఏంటి, సీట్ల సంఖ్య ఏంటి, దాని గురించి అసలు కార్యకర్తలు లేకుంటే అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో ఒక అనుమానాలు ఉన్నాయి అనేటువంటి అవగాహన కూడా రావట్లేదా ఇంకా బీజేపీకి జనసేనకి? ఇప్పుడు జనసేనకైతే క్లారిటీ ఉంది. ఎందుకు క్లారిటీ ఉందంటే ఆయన పెట్టినటువంటి మీటింగులు దాదాపు 2009 నుండి పార్టీ పెట్టి వాళ్ళ అన్న పార్టీ తర్వాత ఆ పార్టీని క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ ఆయన పార్టీ పెట్టిన తర్వాత ఆ పార్టీ ఈ పార్టీ అన్ని పార్టీల మీటింగులకు పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు వెళితే జనాలు బ్రహ్మాండంగా వచ్చినారు. ఎంతో కొంత చిరంజీవి గారిని నమ్మి 18 సీట్లు ఇచ్చినారు, దాదాపు 70 లక్షల ఓట్లు వేసినారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఈయనకు సీట్లు రాలే ఓట్లు రాలే కాబట్టి ఈయనకేమనుకుంటున్నాడంటే నాకు జనం వస్తారు తప్ప ఓట్లు రావనేది పవన్ కళ్యాణ్ గారు ఫిక్స్ అయినారు. ఫిక్స్ అయిన తర్వాత ఏదో విధంగా తెలుగుదేశం పార్టీతో మనం అలయన్స్ పెట్టుకుంటే
మనకు కొన్ని సీట్లు వచ్చాయి, కొంత ఏదో మనకు లబ్ధి చేకూరుతుంది అనే విధంగా ఆయన ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారికి పూర్తిగా ఆయన ఫెయిల్యూర్ అయినాడు. ప్రతిపక్ష లీడర్ గా, ఒక రాజకీయ నాయకుడుగా ఆయన కూడా ఫెయిల్యూర్ అయినాడు. ఫెయిల్యూర్ అయినప్పుడు ఏం చేయాలి? ఆల్టర్నేటివ్ మన పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులను కలుపుకుంటే ఒక చరిస్మా ఉన్నటువంటి వ్యక్తి బయటికి ఆ ప్రచారం పోతుంది. పవన్ కళ్యాణ్ కూడా ఈయనతో కలిసి ఉన్నాడు. ఇక ఉండడం వల్ల ఈ పార్టీలు అన్ని కలిసిపోతున్నాయి. ఈ పార్టీలు అన్ని కలిసి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆపోజిట్ ఉన్నారంటే ప్రజల్లో ఒక చెడు సంకేతం పంపించడానికి అవకాశం ఉంటుంది. మనకున్నటువంటి మీడియాల ద్వారా బ్రహ్మాండంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎంత మంచి పని చేసినా కూడా ఆ మంచి పని చెడుగా ప్రచారం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంలో భాగంగానే వీళ్ళు అన్ని పార్టీలను కలుపుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప అందరి ప్రజలను కలుపుకోవడానికి ప్రయత్నం చేయడం లేదు తెలుగుదేశం పార్టీ. కాబట్టి తెలుగుదేశం పార్టీని కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. వాళ్ళు నమ్మరు కాబట్టి ఎవరినో ఒకరిని తీసుకొచ్చి దగ్గర పెట్టుకుంటే నమ్మించడానికి ప్రయత్నం చేస్తామని ట్రై చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగా వాళ్ళు జరిగినటువంటి స్థానిక ఎన్నికల్లో పూర్తిగా ఫెయిల్ అయినారు. ఇప్పుడు కూడా వాళ్ళు ఫెయిల్ అవుతారు. కానీ ఏదో విధంగా లబ్ధి పొందాలనే ప్రయత్నం వాళ్ళు తాపత్రయపడుతున్నారు. సో అన్ని పార్టీలను కలుపుకొని పోవాలి అంటే నిన్న అయితే జనసేన టీడీపీ భేటీ జరిగింది. బీజేపీ గురించి మాట్లాడుకున్నారా లేదా, బీజేపీతో పొత్తుంటుందా లేదా అనేది బీజేపీకి అయితే క్లారిటీ లేదు. బీజేపీ మాత్రం జనసేనను వదులుకునే పరిస్థితి కనిపించట్లేదు, ఎన్డీలో భాగస్వామిగా ఉన్నారని. సో మీరు చెప్తున్నట్టుగా పార్టీలన్నీ కలుపుకుపోవాలనే ప్రయత్నం తప్ప ప్రజల్ని కలుపుకుపోవాలి, ప్రజల్లోకి మనం వెళ్ళాలి అనేటువంటి ఆలోచన ఎందుకు రావట్లేదు? ఇంకా ఇప్పుడు 100% మనం చూడంగా అదే అనిపిస్తా ఉంది కదా. ప్రజలను కలుపుకోవాలంటే ప్రజా సమస్యలు ఏదైనా ఉంటే ప్రజా సమస్యల కోసం పార్టీలు పోరాటం చేస్తే, ప్రజలను మెప్పించగలిగితే, ప్రజలు నమ్మకం కలిగితే ఈ పార్టీ మన కోసం పోరాటం చేస్తుంది. ఈ పార్టీ ప్రజల కోసమే పుట్టిన పార్టీ. ఈ పార్టీని మనం నమ్ముకుంటే ప్రజలకు ఉపయోగపడుతుంది అనే ఆలోచన ప్రజల్లోకి పంపించాల్సిన బాధ్యత రాజకీయ పార్టీలుగా ఉండాలి కదా. ఆ ప్రయత్నం వాళ్ళు ఎప్పుడూ చేయలేదు. ఒకటి. రెండోది, అధికార పార్టీ పూర్తిగా వైఫల్యం చెంది ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేకుండా ఆ పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు పూర్తిగా ప్రజలకు ఉపయోగపడకుండా ఆ విధమైనటువంటి కార్యక్రమాలు ఏదైనా ఉంటే వీళ్ళు పోరాటం చేసినా ఒక అర్థం ఉంది. కానీ వీళ్ళు ప్రయత్నం అయితే చేసినారు. ఎప్పుడు స్టార్టింగ్ లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన 10 నెల 2 నెలల నుంటే స్టార్ట్ చేసినారు జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో విధంగా బదనాం చేయాలని. వీళ్ళు చేసినటువంటి కార్యక్రమాలకు, వీళ్ళు ఇచ్చినటువంటి పిలుపులకు ప్రజలు ఎక్కడ స్పందించలే. మిమ్మల్ని చూసి మేము మళ్ళీ రోడ్లకి రావన్నా, మీకు అంత సీన్ లేదు లేని జనం స్పందించలేదు. కాబట్టి జనం స్పందించినప్పుడు ఏమనిపించిందంటే ఇంకా మనకు జనం వచ్చే పరిస్థితుల్లో లేరు. ప్రతి ఒక్కరితో జగన్మోహన్ రెడ్డి గారు అటాచ్మెంట్ పెట్టుకున్నారు. ప్రతి ఓటర్తో జగన్మోహన్ రెడ్డికి సంబంధాలు ఉన్నాయి. ప్రతి వ్యక్తితోనూ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధాలు ఉన్నాయి. కులాలకు, మతాలకు, రాజకీయాలకు అతీతంగా మేలు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇలాంటి వ్యక్తితో మనం తగలాలంటే ప్రజలను కూడగట్టుకొని తగిలే పరిస్థితిలో మనం లేము. ప్రజలు మన వెంట వచ్చే పరిస్థితి లేరు. కాకపోతే జనము రాకుండా పోతే కనీసం మనం జనాన్ని ఏదో విధంగా మిస్గైడ్ చేయాలంటే ఇతర పార్టీలు కలుపుకొని మనం అందరం కలిసి అన్ని మీడియా ఛానల్, మనకు కావాల్సినటువంటి ఛానల్ అన్నిటినీ, పేపర్లన్నిటినీ తీసుకొచ్చి బయటకి ఎక్స్పోజ్ చేసి చూపిస్తే ఏదో సామెత ఉంది, ఒక బాపనాయకు ఎక్కడో పూజ చేసి ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక ఆవుదోడను పట్టించినారంట. ఆ ఆవుదోడను పట్టుకొని పోతుంటే బాపనాయ్ ఇలాంటి దొంగలంతా 4-5 మంది వెంటబడి ఏంది బాపనాయ్, ఏం స్వామి మీరు ఆవుదోడ కాదు మేకపిల్లని పట్టుకొని పోతున్నారంటే, కాదయ్యా ఇది ఆవుదోడ అంటే, ఇంకొకసారి పోయిన తర్వాత ఇంకోటి కాసుకొని లేదు ఇది ఆవుదోడ అంటే, మేకపిల్ల అంటే లేదు ఇది ఆవుదోడ అని సామి చేసుకుంటే 4వ సారిగా పోయేటప్పటికి ఆయనే నమ్మినాడంట. అరే నేను మేకపిల్లను పట్టుకుపోతున్నానా, బాపనే నాకేంటికి మేకపిల్ల అని వదిలిపెట్టిపోయినట. అట్లా ఆ విధంగా వీళ్ళు జనాన్ని నమ్మించడానికి ప్రయత్నం చేయాలనే ఉద్దేశంలో భాగంగానే వీళ్ళు రాజకీయ పార్టీలు అన్ని కలిపి జగన్మోహన్ రెడ్డి గారి మీద టార్గెట్ పెట్టుకొని ప్రయోగాలు చేస్తున్నారు. ఈ ప్రయోగాలు జనం గమనిస్తున్నారు. గతంలో దాదాపు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి ప్లస్ దాదాపు ఆయన ప్రతిపక్షంలో అన్ని కలిపితే 45 సంవత్సరాలు ఇండస్ట్రీ అని చెప్పుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి 4 సంవత్సరాలు దాటిపోయి 5వ సంవత్సరం అయిపోతుంది. కానీ 3 సంవత్సరాలు దాదాపు మనకు 2 సంవత్సరాలు పూర్తి కరోనా ఉంది, 1 సంవత్సరం కరోనా నుండి కోలుకున్నాం. ఆ తర్వాత 1 సంవత్సరం భారీగా వర్షాలు వచ్చాయి. వర్షాలు వచ్చిన తర్వాత ఇప్పుడు 5వ సంవత్సరంలోకి అడుగు పెట్టాం. 5వ సంవత్సరం అడుగు పెడితే వందలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టించి అక్కడక్కడ అంటే నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో కానీ అక్కడ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి రోడ్లు వేస్తుంటే ఎక్కడన్నా ఒక చిన్న రోడ్డును తీసుకుపోయి ఊరు బయటనో ఊరు సందర్లోనో ఎక్కడన్నా వర్షానికి దెబ్బతిన్నటువంటి రోడ్డు ఏమన్నా ఉంటే ఆ రోడ్డు దగ్గరికి పోయి కావాల్సినటువంటి మీడియాలన్నీ అక్కడ పెట్టి చూపించి రోడ్డు అధ్వానంగా ఉండే జగన్మోహన్ రెడ్డి గారు దరిద్రంగా పాలన ఉంది అనే విధంగా ప్రచారం చేయడానికి వీళ్ళు ముందుకు వస్తున్నారంటే ప్రజలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 5 సంవత్సరాల్లోనే రోడ్లన్నీ వేయలేకపోతే మీరు 14 సంవత్సరాల్లో 2019 వరకు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా. 2019 వరకు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రోడ్లన్నీ నీట్ గా వేసి ఉంటే 19 నుండి కేవలం 23కే
ఈ రోడ్లన్నీ పాడైపోతాయి. ఆ రోడ్లన్నీ పాడైపోతున్నాయంటే ఏంటి అర్థం? మీరు నాశనకమైనటువంటి రోడ్లు ఇచ్చినారు, మీరు నకిలీ పనులు చేసినారు, మీరు డబ్బులు డ్రా చేసినారు, మీరు దోపిడీ చేసినారు. ఈ దోపిడీ వల్లనే ప్రజలకు ఆ రోడ్ల నుంచి పాడైపోయినాయని మనం అనుకోవాల్సిన అవసరం ఉంది కదా. దీన్నంతటిని పరిగణలోకి తీసుకోకుండా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో రాష్ట్రాన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు అనే విధంగా చేస్తున్నారంటే ఏ ముఖ్యమంత్రి భారతదేశంలో ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి కూడా సరాసరిగా ప్రజలకు లబ్ధి చేకూరే విధంగా చేసినటువంటి ముఖ్యమంత్రులు ఇంతవరకు ఎవరు లేరు. నేను రాజశేఖర రెడ్డి గారికి వీరాభిమాని. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా బ్రహ్మాండమైనటువంటి పథకాలు పెట్టారు, కానీ సరాసరిగా చెందిన సందర్భాలు లేవు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాదాపు 2,50,000 కోట్ల రూపాయలు బటన్ నొక్కి వాళ్ళ అకౌంట్లలో పడేట్టుగా చేయడమే కాకుండా మరీ 2,00,000 కోట్ల రూపాయలు వాళ్ళకి ఏదో విధంగా లబ్ధి చేకూరే విధంగా చేసినటువంటి ముఖ్యమంత్రి అయితే ఇంతవరకు కులాలకు మతాలకు రాజకీయాలకు అతీతంగా చేసిన ముఖ్యమంత్రులు కాదు. కానీ చంద్రబాబు నాయుడు గారికి అవన్నీ బాగా తెలుసు. నేను అధికారంలో ఉన్నప్పుడు నేను ఆ కులాన్ని తిట్టా, ఈ కులాన్ని తిట్టా, వాళ్ళను దగ్గరికి రానిలా, వాళ్ళ కార్యకర్తలకు చేయలే, నేను రోడ్ వేసినా, నేను ఇల్లు కట్టినా, నేను నాకు ఎందుకు ఓటేరనే టైప్ లో ఆయన అడిగినాడు. జగన్మోహన్ రెడ్డి గారు నేను మంచి చేసింటే నిజంగా నేను మంచి చేసినారని మీ ఇళ్లలో మీరు నన్ను భావిస్తే ఆదరించండి అని జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నారు. ఇలాంటి వ్యక్తిని తగలడం అంతా కాదనే ఉద్దేశంలో భాగమే వీళ్ళందరినీ కలుపుకొని ముందుకు వస్తుంది. సో ప్రజలని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు టీడీపీతో పాటుగా జనసేన అనుకున్నప్పుడు ప్రజలు నమ్మే స్థితిలో ఉన్నారా? అదే ఇప్పుడు చెప్తే కదా, మనం ఆవుదోట ముట్టుకొని పోతుంటే మేక 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 4-5 సార్లు అరిచే ఉన్న లాస్ట్ వాళ్ళు నమ్ముతారు అనే విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అది ఆ కాలం వేరుగా ఉంది, ఇప్పుడు ఈ కాలం వేరుగా ఉంది. ఈ కాలంలో సోషల్ మీడియాలు బ్రహ్మాండంగా వచ్చింది. గతంలో అయితే చంద్రబాబు నాయుడు గారు 15 మంది 20 మందిని వైస్రాయ్ హోటల్లో ఎమ్మెల్యేలు పెట్టుకుని 150 మంది వచ్చినారని చెప్పి ఈనాడులో బ్రహ్మాండంగా ఆయన కావాల్సినటువంటి ఛానల్లో పేపర్లలో వేయిస్తే రామారావు దగ్గర ఉన్న గారి దగ్గర ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ వచ్చి ఈయన దగ్గర చేరుకునేది. ఎందుకంటే అందరూ ఆడికి వినారు కదా, నేను ఏడుంటే మళ్ళీ ఏం జరుగుతుందో, నాకు మళ్ళీ ఇది పోతుందేమో, రామారావు గారు అసెంబ్లీని రద్దు చేస్తారేమో, రద్దు చేసి పెట్టి మనం అందరం మళ్ళీ రోడ్ల పాలు అవుతామేమో, లేదంటే మళ్ళీ లక్షలు పెట్టి ఎలక్షన్ పోవాలా, ఎలక్షన్ పోతే డబ్బులు ఖర్చు అయితే గెలుస్తామో లేదో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో మనకెందుకు ఇది, రేపు చంద్రబాబు నాయుడు గారి దగ్గర చేరుకుంటే బాగుంటుంది కదా అనే విధంగా వాళ్ళు అభూత కల్పన చేసి ఎమ్మెల్యేలందరినీ రప్పించుకునే విధంగా చేసి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అన్నారు. లేదంటే కేవలం 1 సంవత్సరం వ్యవధిలోనే రామారావు గారికి అంత మెజార్టీ ఇచ్చినటువంటి ఎమ్మెల్యేలు, ప్రజలు అంత పెద్ద తీర్పు ఇచ్చినటువంటి ప్రజలు అంతమందిని ఎమ్మెల్యేలు గెలిపిస్తే అంత సడన్ గా రామారావు గారు చేసిన నేరమే ఉంది, చంద్రబాబు నాయుడు గారు చేసిన మంచే ఉంది. కాబట్టి ఇలాంటివన్నీ అభూత కల్పనలో మాత్రమే చంద్రబాబు నాయుడు గారు నడుచుకుంటారనేది ప్రజలకు తెలుసు. కాబట్టి ఇదంతా వాడుకుంటున్నారు. సో ఇప్పుడు బీజేపీ, జనసేన, టీడీపీ ముగ్గురు కలిసిపోతారా, లేకుంటే ఇద్దరే బరిలోకి దిగుతారా? వీళ్ళకి బీజేపీ మద్దతు ఉంటుందా? ఇవన్నిటి మీద ఒక క్లారిటీ అయితే లేదు. కాకపోతే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే ఉద్దేశంతోనే పొత్తు అనేటువంటి ప్రకటన పదే పదే వస్తుంది. దాన్ని ఎలా చూస్తున్నారు? పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్ర ప్రజల మేలు గాని, రాష్ట్ర ప్రజల శ్రేయస్సు గాని, రాష్ట్రం బాగుండాలనే ఉద్దేశం ఆయనకు లేదు. ఆయన ఆంధ్రప్రదేశ్ లో లేడు, ఆయన ఆంధ్రప్రదేశ్ కు ఓటర్ కాదు. ఆయన ఉండేది తెలంగాణలో కూర్చొని ఆంధ్రప్రదేశ్ కు చుట్టపు చూపుగా అప్పుడప్పుడు వచ్చిపోతుంటాడు. వచ్చి చంద్రబాబు నాయుడు గారితో కలిసి చంద్రబాబు నాయుడు గారితో మేనేజ్ చేసుకొని వెళ్ళిపోతుంటారు. అలాంటప్పుడు ఆయనకు రాష్ట్ర ప్రజల శ్రేయస్సు ఆయనకు అవసరం లేదు కదా. రాష్ట్ర ప్రజల శ్రేయస్సు అవసరం లేనప్పుడు ఈ రాష్ట్రంలో ఎంత మంచి జరిగినా కూడా ఇది మంచి జరిగింది అని చెప్పాల్సిన అవసరం ఆయనకు ఉండదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇంత మంచి చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ పెట్టుకొని తిట్టున్నారు పవన్ కళ్యాణ్ గారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారినే తిట్టారు, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినాక జగన్మోహన్ రెడ్డి గారినే తిట్టారు. చంద్రబాబు నాయుడు గారికి వీళ్ళందరూ కలిసి అలయన్స్ ఉండి రాజకీయాలు చేసినారు. వీళ్ళందరూ అలయన్స్ తో పోటీ చేసి బ్రహ్మాండంగా బీజేపీ వాళ్ళు, పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం పార్టీ 2014లో గెలిచినారు. వీళ్ళు ఇచ్చినటువంటి హామీలన్నీ నీరు గారిపోయినాయి. ఆ హామీలను నెరవేర్చాలనే ఆలోచన కనీసం చంద్రబాబు నాయుడు గారికి లేకపోతే అడుగుదామనే ఆలోచన పవన్ కళ్యాణ్ గారికి లేదు. అప్పుడు ఏదో వర్షాలు పడి గుంటూరు జిల్లాలోనే ఎక్కడో రైతు పరామర్శకు పోయినారు పవన్ కళ్యాణ్ గారు. అక్కడ ఉన్నటువంటి రైతు వచ్చి, అయ్యా నిన్ను నమ్మి మేము ఓటేసినాము, నువ్వు మమ్మల్ని పట్టించుకోకపోతే ఎట్లా అని చేయబట్టుకుంటే ఇదిలిచ్చుకొని పక్కకు పోతున్నాడు పవన్ కళ్యాణ్ గారు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎన్ని నేరాలు, ఎన్ని ఘోరాలు, ఎన్ని అన్యాయాలు జరిగినా ఆయనకు ఏమీ కావట్లా. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వాలంటరీ వ్యవస్థ పెట్టి బ్రహ్మాండంగా ప్రజల దగ్గరికి వెళ్లి సేవ చేసే కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. ఇంత మంచి కార్యక్రమం చేస్తుంటే అలాంటి వ్యవస్థనే ఈయన భ్రష్టు పట్టించాలనే ఉద్దేశంలో భాగంగా వాలంటరీ వ్యవస్థను టార్గెట్ పెట్టుకొని మాట్లాడారు. మన అందరం చూస్తున్నాం,
కరోనా వచ్చినప్పుడు మన ఇంట్లో నుండి మన భార్య మన పిల్లలు మనము బయటికి పోవాలంటే మనం ఒకరినొకరు మొఖాలు చూసుకుంటూ భయపడుతున్నటువంటి మనం ఉన్నప్పుడు అలాంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు నేనున్నానని చెప్పి వాలంటీర్ వ్యవస్థ ద్వారా వాళ్ళ ఇళ్లకు సరుకులు పంపించి వాళ్ళ ఇళ్లకు ఒకవేళ ఇబ్బంది పరిస్థితి ఉంటే భోజనాలు పంపించి వాళ్ళకి కావాల్సినటువంటి మెడిసిన్ ఇచ్చి అన్ని రకాలుగా సేవలు చేసి భారతదేశంలో ఏ రాష్ట్రము చేయని విధంగా ఆంధ్రప్రదేశ్ చేసిందని నరేంద్ర మోడీ గారే మేము పాలించేటువంటి పరిపాలన చేస్తున్నటువంటి రాష్ట్రాల్లో కూడా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి లాగా చేయలేకపోయినారని చెప్తే అలాంటి పరిపాలన కూడా వీళ్ళు విమర్శలు చేస్తున్నారంటే వీళ్ళకి రాష్ట్రం గురించి ఏదన్నా అవగాహన అవసరం ఉంటే కదా. అసలు పవన్ కళ్యాణ్ గారికి అవసరం లేదు, చంద్రబాబు నాయుడు గారికి అంతకన్నా అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారికి పదవి కావాలా, పవన్ కళ్యాణ్ గారికి ప్యాకేజ్ కావాలి. ఈ ప్యాకేజ్ కి ఆ పదవికి రెండు మ్యాచ్ అవుతాయి. ఆయన సంపాదిస్తాడు, ఈయనకు ప్యాకేజ్ ఇస్తాడు. ఈ రెండు కలిసిపోతే మన ఇద్దరం బ్రహ్మాండంగా ఉండొచ్చు. ఈ విధమైనటువంటి ఉద్దేశం వాళ్ళకు ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏమి, నేను ఇప్పుడు చిన్న వయసులో అధికారంలోకి వచ్చినా, చిన్న వయసులో రాజకీయాల్లోకి వచ్చినా, నేను 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలా, ముఖ్యమంత్రి ఉండాలంటే నిజంగానే నేను పరిపాలన చేయాలా, నా పరిపాలన ప్రజలు మెప్పించే విధంగా ఉండాలా, ప్రతిపక్షాల కోసమో ఇంకోరి కోసమో నేను పాలన చేయకూడదు, కేవలం ప్రజల కోసమే పాలన చేయాలా. ఈ పాలన చూసి మళ్ళీ నాకు ముఖ్యమంత్రి పదవికి ఇప్పుడు ఇచ్చిన మెజార్టీ కన్నా బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించినప్పుడు నేను బాగా పనిచేసినట్టు అనిపించుకోవాలనే విధంగా ఆయన పనిచేస్తున్నారు. ఇదంతా గమనించినారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలివి ఉంది. ఈ విధమైనటువంటి దెబ్బతీసి తెలివి చంద్రబాబు నాయుడు గారికి ఉంది కాబట్టి అప్పుడు ఆయన ఎటు తిరిగి మనం ఈ టర్మ్ లో జగన్మోహన్ రెడ్డి గారిని పడగొట్టకపోతే ఇంకా మన పార్టీనే మనుగడ ఉండదు. ఇప్పటికే దాదాపు పార్టీ క్లోజ్ చేసే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ముఖ్యమంత్రి అయినా మనకు నెక్స్ట్ మళ్ళీ ఇంకో టర్మ్ కు పార్టీ నిలబడుతుంది. అప్పుడు నా కొడుకుని లీడర్ గా చేసుకోవచ్చు అనే విధంగా ఆయన తాపత్రయం పడుతున్నారు. కాబట్టి వాళ్ళిద్దరూ కలిసినా కూడా రాష్ట్రాన్ని మేలు చేసే పరిస్థితిలో లేరని. సో ప్రజలకైతే క్లారిటీ ఉంది కదా? 100% ఉంది, దాంట్లో డౌట్ ఏముంది. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ మోహన్ రెడ్డి గారు. మళ్ళీ మనం మాట్లాడుకుందాం, మిగతా భవిష్యత్తుకు సంబంధించి, ఎన్నికలకు సంబంధించి మనం మాట్లాడుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ మోహన్ రెడ్డి గారు. ఎస్ అండి, దొడ్సాల్ విత్ ఎస్వి మోహన్ రెడ్డి గారు భవిష్యత్ కార్యాచరణతో